మోహన్ బాబు ఇంట్లో వాళ్ళ కుటుంబంలో జరిగే గొడవ మీడియాకి ఎందుకు, మీడియా వాళ్ళు అక్కడికి వెళ్ళడం ఎందుకు, తన్నులు తినటం ఎందుకు, లేకపోతే ఇంత రచ్చ ఎందుకు, ఇంకే వార్తలు లేనట్టు ప్రపంచంలో వాటినే చూపెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, ఇది కొందరు కొన్ని కామెంట్స్ ఈ పొద్దున్న నేను పోల్ పెట్టిన దాంట్లో కానీ అలాగే కొంత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ఎస్, నిజం, వ్యక్తిగతంగా నేను అదే భావిస్తా. కానీ పేపర్ రీడబిలిటీ చూసుకుంటుంది, టీవీ వ్యూవర్షిప్ చూసుకుంటుంది. న్యూస్గానే చూపెడితే చూస్తున్నారా సమాజం? ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వీడియోలో చూడండి, టమోటా రూపాయికి ధర పడిపోయింది. ఇందులో ప్రభుత్వాలను ఏమీ విమర్శించలేదు, లేదా రాజకీయం ఏం మాట్లాడలేదు. నేను ₹1 పడిపోతే రైతు కష్టం ఏంటన్నా ఎంతమంది చూసుంటారు దాని వ్యూవర్షిప్? లేదు, రైతుకు సంబంధించిన నష్టం జరుగుతోంది ధాన్యం రైతుకి, అది ఎట్లా పరిష్కరించాలి, దీన్ని ఎంతమంది చూసుంటారు? ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజలే చూడరు. కాబట్టి ప్రజలు ఏది కావాలి? మసాలా కావాలి. బిగ్ బాస్ ఎందుకు ఇన్ని సీజన్లు నడుపుతున్నారు? ఓ 10 మంది కలిసి ఆ కొంపలో కూర్చుని ఒకళ్ళ గురించి ఒకళ్ళు తిట్టుకుంటా లేకపోతే గొడవలు పడతా దాన్ని చూసుకుంటారు. టీవీలలో శాటిలైట్ టీవీ ఛానల్స్ రేటింగ్స్లో సినిమాల కంటే కూడా ఏది 100 కోట్లు పెట్టి అగ్ర హీరోలతో తీసిన సినిమాల కంటే కూడా సీరియల్కి రేటింగ్ ఎక్కువ వస్తుంది. సీరియల్లో ఉండేది ఏంది? మొదటి పెళ్ళాం రెండో పెళ్ళాం కదా, ఒకళ్ళతో ఒకళ్ళకి గొడవ, అలాగే మొదటి పెళ్ళాం మొగుడు రెండో పెళ్ళాంకి సంబంధించిన మొగుడు ఫ్రెండ్షిప్లు, ఇట్లాంటి రకరకాలు. ఇక దాంట్లో ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు. వాటినే మహిళలు చూస్తున్నారు. అంటే ఎదుటోడి కొంప మీదన కాన్సన్ట్రేషన్ అన్నటువంటి వ్యూవర్ యొక్క ఆలోచన ఇక్కడ పెట్టుబడి. అదే సందర్భంలో ఇప్పుడు ఇలా కామెంట్ చేసేటటువంటి వాళ్ళలో ఎంతమంది అది చూడకుండా ఉంటున్నారు అంటే అది లేదు. బేసిక్గా వాస్తవంగా వాళ్ళ ఇంట్లో గొడవ పడితే, ఒక జర్నలిస్ట్గా నా భావన ఏంటంటే, వాళ్ళ ఇంట్లో గొడవ పడితే వాళ్ళు లీగల్గా వెళ్తే అది ఒక వార్తకే పరిమితం అవుతుంది. ఇన్ని వార్తలు ఎందుకు వచ్చినాయి? వైజ్మెన్గా ఇప్పుడు అదేది మోహన్ బాబు గారి సినిమాలోని పెదరాయుడులో డైలాగ్ ఉంటుంది, ఇంటి గుట్టు ఇంట్లోనే ఉండాలి కానీ బయటపడకూడదు అన్నట్టు. అది వాళ్ళు చూసుకుని ఉంటే అసలు ఇష్యూనే వచ్చి ఉండేది కాదు. రోడ్డు ఎక్కారు, పోలీస్ కంప్లైంట్లు వచ్చినాయి అన్నప్పుడు, అందులో ఒకళ్ళు బాధితుడుగా రోడ్డెక్కినప్పుడు సహజంగా చర్చ నడుస్తుంది. ఆ చర్చకి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంటుంది, అది వార్తలు అవుతుంటాయి. సరే, సొసైటీకి ఆ హక్కు ఉంది, కామెంట్ చేసే హక్కు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా జరిగేది నడుస్తూనే ఉంటుంది.